గత 10 సంవత్సరాల కేసుల పరంపర ఎన్ని కేసులైనాయి వీటి నుంచి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి మా క్రైమ్ బ్యూరో చీఫ్ లైవ్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. యా, ఏంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటన జరిగినటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట జరిగినటువంటి విషయాల్లో ప్రధానంగా కేసులకు సంబంధించిన డేటా మీ దగ్గరే ఉంది. అరవింద్, దీంతో మనం గమనిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరైనా సరే ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అతనితో బిహేవ్ చేసే విధానం స్మూత్ గా ఉండాలి, రూట్ గా బిహేవ్ చేయవద్దు. తర్వాత అతని పట్ల చాలా స్మూత్ గా ఉంటే వాళ్ళు అంటే ఈజీగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగిన స్టేజ్ లో వాళ్ళు ఉంటారని చెప్తున్న నేపథ్యంలో మొదలైంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. అయితే అది రివర్స్ అయిందండి. మనం చెప్పుకుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అడ్డం పెట్టుకొని ఇక్కడ అంటే మనం బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్, ప్రతి వాళ్ళకు తెలిసిన విషయమే. ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తిని కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓగా పెట్టుకున్నారు. సో ఆయన రికమెండేషన్ తో వ్యక్తి ఆయన చెప్పిన పనులు చేయకుండా వేరే పనులు ఎలా చేస్తాడు అనేది మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకోవాలి. సో అలాంటి నేపథ్యంలో ఎవరు ఎమ్మెల్యే అయితే అపాయింట్ చేశాడో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన లోకల్ ఎస్హెచ్ఓలు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్యే చేసే ప్రతి దందాకి ఈ లీగలైజ్డ్ అంటే లా ఏజెన్స్ అనేది దేనికోసం పెట్టారంటే ప్రజల కోసం, ప్రజల రక్షణ. ఇన్నారెడ్డి, ఇన్నాళ్ళు శాంతి భద్రతలు బాగున్నాయి, తెలంగాణలో మత కలహాలు లేవు, అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అని చెప్పి ఏదైతే కవరింగ్ ఉందో అది ఇప్పుడు అంతా బ్లాస్ట్ అవుతుంది ప్రతి చోట. ఇప్పుడు 480 కంప్లైంట్లు ఒకటే రోజు ప్రజావాణిలో, ముఖ్యమంత్రి ప్రజావాణిలో రావటం అనేది అదొక సిగ్నిఫికెన్స్. ఇప్పుడే శ్రీనివాస్ చెప్తున్నారు 480 గురించి మాట్లాడారు. సరే సార్, ఇంకా రాబోతున్న 4000 వాటి గురించి ఏమందాం, ఇప్పుడు అందరూ బయటకు వస్తారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా అరవింద్ గారు, మనం గమనిస్తే ఈ 480 అనేవి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఎక్కడైనా సరే అన్యాయం చెప్పంటే, ఇప్పుడు నిజంగా కనుక పోలీస్ వ్యవస్థలో కనుక ఎలాంటి తగ్గుదల లేకపోతే ఇంతమంది ఎందుకు బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది? ఇంకా చాలా మంది కూడా బయటికి రాలేక కూడా చాలా మంది ఉన్నట్టు మనం చెప్పినట్టుగా ఇంకా 4000 సంఖ్య ఏందని కూడా చెప్పుకోవచ్చు, డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు యాక్షన్ మొదలైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తున్న నమ్మకంతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు చేసిన తప్పులు ఒక విషయం గమనించుకోవాలి. కార్లను కూడా కనిపించకుండా చేసి నెక్స్ట్ గవర్నమెంట్ మందే వస్తుంది ఎంత నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఎస్హెచ్ఓలుగా ఉంది అంటే ఆయా పోలీసులు ఎస్హెచ్ఓలుగా ఉండి నమ్మిన బంటుగా ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ చేసే దందాలు మీరు గమనిస్తే మనం అంటే ఎక్కడో మనం ఎత్తకాల్సిన అవసరం లేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తర్వాత ఈ ప్రాంతాల్లో ల్యాండ్లకు విపరీతమైన రేటు. అంటే నా దగ్గర సీనియర్ జర్నలిస్ట్ నా దగ్గర సమాచారం ప్రకారం అర్ధరాత్రి పూట రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద వ్యక్తులని అంటే ఫైనాన్షియల్ గా కావచ్చు తర్వాత ఉన్న వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి అమర్యాదగా మాట్లాడటం, డబ్బులు డిమాండ్ చేయటం. ఇదే కాదండి, డబ్బులు డిమాండ్ చేసే క్రమం కూడా నాకున్న సమాచారం ఏంటంటే రేపు ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసి కూడా ఈ రోజు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. త్వరలో ఖచ్చితంగా అన్నింటినీ ప్లాన్ చేస్తాం. అంటే పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల కోసమే ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు వస్తాం కోసం కాదు, రాజకీయ నాయకులకు తలంచి వాళ్ళ కోసం పనిచేయడం లేదు అని చెప్పండి. పేలబోతున్న బాంబుకి సరైనటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నట్టుంది. చాలా మంది అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను, 480 కేసుల్లో 80 కంప్లైంట్లో దరఖాస్తుల్లో ప్రధాన భాగం సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. యా, ఈ రెండు కమిషనరేట్ సంబంధించి ఎస్హెచ్ఓలుగా ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో రాజకీయంగా వత్తాసు పలికారు, ఎంతమంది అమాయకులు బలయ్యారు, ఎంత ల్యాండ్ గ్రాప్ చేసుకొని ఎంత భారీ ఎత్తున వాళ్ళు కోట్లు సంపాదించారంట ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రాజకీయ దగ్గర ఉంది. అతి త్వరలో ఎవరెవరు ఎన్ని రకాలుగా మోసం చేశారు అంటే ఒకటంటే మాకు ఒక నాడు ఒకటి ఉంది, ఎప్పుడైనా సరే పాపం పండాలి అని. అది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఆ రోజు మన రాజుల ద్వారా వాళ్ళ యొక్క గొంతుగా మన ఒక మీడియా మాధ్యమం అనేది ప్రజలకు గొంతుగా ఉండాలి, ప్రజలకు సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమైతే జరుగుతున్న అన్యాయం ఏదో దానికి సంబంధించి రాజు గొంతుగా
చాలా మంది మీరు డిప్యూటీ గారు చెప్పినట్టుగా ఆ 4,000 గొంతుకులు కూడా మనమే అవబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ గుర్తు బయటపెడతాం. ఈ అంటే మాదాపూర్ గచ్చిపల్లి మీరు చెప్పిన 2 కమిటీ స్టేట్లు అంటే ఇప్పుడు రాత్కొండ కావచ్చు, తర్వాత సైబరాబాద్ కావచ్చు, ఈ 2 కమిటీ స్టేట్లు జరిగిన భారీ దందాలు, భారీ అక్రమాలన్నింటి కూడా మనం దానికి సంబంధించిన గుర్తు బయటపెట్టడం మాత్రం మన యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ నా చేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఎన్నారెడ్డి, ఒక సమగ్రమైన సమాచారం ఇచ్చారు.